హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. సరే మనం చాలా రోజులైంది వీడియో లేట్ అయింది. మనం ఒక 4 ప్రశ్నలు అడుగుకున్నాం కదండీ! వాటి సమాధానం మీరెవరు కామెంట్ చేసినా, చేయకపోయినా ఈరోజు మనం తెలుసుకుందాం. నాకు అర్థమైనంత వరకు, ఏదో నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నా అండి. ఒకవేళ తప్పులుంటే మన్నించండి. చూద్దాం. మొదటి ప్రశ్న. బైబిల్ ఎందుకు చదవాలి? బైబిల్ ఎందుకు చదవాలో చూద్దాం. బైబిల్ ఎందుకు చదవాలి? బైబిల్ నిజమైన దేవుడు ఎవరు అనే విషయం తెలుసుకోవడానికి బైబిల్ చదవాలి. ఇంకొన్ని బైబిల్ చదవడం వల్ల ఇతరులను ఎలా ప్రేమించాలి, వారి పట్ల ఎలా ప్రేమగా ఉండాలి, దయగా ఎలా ఉండాలి అనే విషయం కూడా మనకు తెలుస్తుందండి. బైబిల్ చదవడం వల్ల భార్య భర్తలు ఎలా ఉండాలి అంటే, భార్య భర్తకి ఎలాంటి ప్రేమను కలిగి ఉండాలి, భర్త భార్య పట్ల ఎలా ఉండాలో మనకి చాలా విషయాలు తెలుస్తాయండి. చాలా విషయాలు తెలుస్తాయి. భార్యాభర్తల అనుబంధం బలపడాలంటే భార్య భర్తకి ఎంత గౌరవం ఇవ్వాలి, అదే టైంలో భర్త కూడా భార్యని ఎలా ప్రేమించాలనే విషయాలు బైబిల్ చదవడం వల్ల కూడా మనకు చాలా విషయాలు తెలుస్తాయి. బైబిల్ చదవడం వల్ల తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలి, వాళ్ళకి ఎలా మనము గౌరవించాలి, దానివల్ల మనకి ఏమి వస్తుందో, తల్లిదండ్రులను ప్రేమించడం వల్ల మనకి ఆశీర్వాదాలు ఎలా వస్తాయో అనేది కూడా మనకి బైబిల్ తెలియజేస్తుందండి. మరి ఒకటి, మన పిల్లల్ని మనం ఎలా సరి అయిన రీతిలో పెంచాలి, ఎలా ప్రేమగా, దయగా, ఆలోచనీయంగా ఇతరులను ఎలా ప్రేమించేటట్లుగా దయగా చూడడానికి, ఇతరుల పట్ల దయ, దాక్షిణ్యాలు, ప్రేమను కలిగి ఎలా ఉండాలనేది కూడా మన పిల్లలకు చాలా వరకు మనం నేర్పించచ్చండి బైబిల్ చదవడం వల్ల. మరియు ఇప్పుడు రెండవ ప్రశ్న, బైబిల్ వల్ల ఉపయోగాలు. సరే, బైబిల్ వల్ల మన చెడు ప్రవర్తనను ఎలా సరి అయిన ప్రవర్తనగా, మంచి ప్రవర్తనగా మార్చుకోవాలో అనేది తెలుస్తుంది. దేవునిపై నమ్మకం కోల్పోకుండా ఎలా ఉండాలో బైబిల్ వల్ల మనకు తెలుస్తుంది. అంతేకాదండి, మన మనసు చెడు వైపు వెళ్ళకుండా మన మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలో బైబిల్ వల్ల మనకు తెలుస్తుందండి. మరియు ఇంకొకటి, నిజమైన ప్రేమ, అనురాగం, మన కష్టాలలో మనకు తోడు ఎవరు ఉంటారు అనే విషయాలు కూడా మనకి అర్థమైపోతుందండి బైబిల్ వల్ల. మనం బైబిల్ చదవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. నేను ఫాస్ట్గా చెప్పేస్తున్నా, నాకు తెలిసినంత వరకు, నాకు అర్థమైనంత వరకు. మరియు మూడవ ప్రశ్న, బైబిల్ మనకు ఏం నేర్పిస్తుంది? బైబిల్ మనకు జ్ఞానం నేర్పిస్తుంది, బుద్ధిని నేర్పిస్తుంది. మన పిల్లల్ని మనం ఎలా పెంచుకోవాలో అనేది నేర్పిస్తుంది. బైబిల్ వల్ల ఇతరుల పట్ల ప్రేమగా, దయగా, మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటున్నామో అలా ఇతరులను ప్రేమించే మనసు కలుగుతుంది. ఇతరులకు సహాయం చేయాలనే బుద్ధి కూడా మనకు, మంచి బుద్ధిని, మంచి మనసును, మంచి మార్గాలను కూడా నేర్పిస్తుంది, తెలియచేస్తుంది కూడా బైబిల్. ఎన్నోసార్లు మనము భయపడిపోతుంటాం, ఎవరు లేరని కృంగిపోతుంటాం. కానీ
ఎవరు మనతో ఉన్నా లేకున్నా నేనున్నాననేది బైబిల్ మనకి నేర్పిస్తుంది. నేనున్నాననే దేవుని మాటలు మనకు ధైర్యాన్ని, మన భయములన్నిటిని తీసేస్తుంది. ఇక బైబిల్ మనకు ఏమి చెబుతుంది? బైబిల్ మన చెడు ప్రవర్తనను ఎలా సరిచేసుకోవాలో చెప్తుంది. బైబిల్ మనం ఈ లోకంలో ఎలా జీవించాలో అనేది చెప్తుంది. బైబిల్ మన పాపాలను ఎలా కడుక్కోవాలో, మనం ఎలా పశ్చాత్తాపపడి నిజమైన దేవుని బిడ్డలుగా ఎలా బ్రతకాలో, నిజమైన దేవుని బిడ్డలుగా మనం ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో, మన ప్రవర్తన, మన మనస్సు ఎలా ఉంది, ఎలా మార్చుకోవాలి అనే అన్ని విషయాలను మనకు బైబిల్ నేర్పిస్తుందండి. మనం ఇది పైన చెప్పుకున్నాం కాబట్టే ఇలా ఉంది. మనం క్లుప్తంగా చెప్పుకుంటే బైబిల్ గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయండి. నేనేదో పైన చెప్పేశాను. ఇందులో నేను చెప్పిన వాటిలో తప్పులుంటే క్షమించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.